ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లోనే కాదు సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అసలు ఇంతకీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు? ఈ తిరుగుబాటును జగన్మోహన్ రెడ్డి ఆనచగలరా? అసలు ఎక్కడ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే 151 స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి అధికార మదంతో గత 4.5 సంవత్సరాలు విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ఎదురు చెప్తారో, అతని తప్పుల్ని ఎత్తి చూపుతారో వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టి దాడులు చేసి హింసించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ రాష్ట్ర ప్రజలు కాదు, చివరికి సొంత పార్టీ నాయకులు కూడా, ఎమ్మెల్యేలు కూడా, మంత్రులు కూడా చేదరించి చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే 2 నెలల్లో ప్రభుత్వం మారబోతా ఉందని, ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శంకరగిరి మాన్యాలకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని, ఓడిపోయిన తర్వాత అతను విదేశాలకు పారిపోతాడని చెప్పి అప్పుడు తమకు దిక్కెవరని భయపడుతున్నటువంటి ఆందోళనలో ఉన్నటువంటి వైసీపీ శాసనసభ్యులు, మంత్రులు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అనేక మంది నువ్వు సీట్ ఇస్తానన్నా నాకు వద్దు అనేటువంటి పరిస్థితి. ఇందులో మొట్టమొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవాల్సింది విద్యావంతుడు, కాస్తో కోస్తో విలువలు కలిగినటువంటి వైసీపీలో ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్మోహన్ రెడ్డి సీటుని తన మొహానే ఇసిరికొట్టి నీ ఎంపీ సీటు నాకొద్దు అని తెలుగుదేశం పార్టీ గూటికి రావడానికి సిద్ధమైపోయాడు. ఒక్క ఇతనే కాదు, కొలుసు పార్థసారథి, అసలు ఒకరి పేర్లు చెప్పుకుంటా ఎన్నని చెప్పుకుంటాం. శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి ఇటు అనంతపురం జిల్లా దాకా ప్రతి జిల్లాలో కూడా, ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా దాదాపు 50 నుంచి 60 మంది వైసీపీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి క్యూ కట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. గత 4 సంవత్సరాల్లో ఒక రోడ్డు వేయించలేకపోయాము, ఒక చిన్న పని చేయించలేకపోయాము. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజల్లో కొడితే చీ కొడతారు. ఏదో బటన్ నొక్కామంటే వాళ్ళకి 10 రూపాయలు ఇస్తూ 90 రూపాయలు మనం నొక్కేసినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ మన వేధింపులు, మన అరాచకాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారు కాబట్టి, దాడులు చేస్తారు కాబట్టి ఇన్నాళ్ళు ప్రజలు సహనంతో వేచి చూశారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఉద్యోగస్తులకు నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏమైపోయింది? సిపిఎస్ రద్దు చేస్తానా వారంలో అన్నది గాలి కుదిలేస్తే ఉద్యోగులు ఇవాళ తిరుగుబాటు. ఇవాళ అంగన్వాడీలకి మీకు అత్యద్భుతమైనటువంటి శాలరీలు ఇస్తానని చెప్పి ఇవాళ ఇవ్వకపోతే రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మహిళలను చూడకుండా కూడా వాళ్ళని తన్నేటువంటి పరిస్థితి, కొట్టేటువంటి పరిస్థితి, చిత్రహింసలకు గురి చేసేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఒక్క ఉద్యోగస్తులు అంగన్వాడీలకి కాదు, మహిళలకు 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానటువంటి దౌర్భాగ్యుడు ఇవాళ పెన్షన్ ఏమైంది అని అడిగితే సమాధానం ఉందా నీ దగ్గర? ఇవాళ దళితుల కోసం ఏదో చేస్తానని చెప్పి ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లించి దళితుల్ని అత్యంత పాశవికంగా మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తున్నటువంటి ఈ నీచపు పరిపాలనపై దళిత జాతి మొత్తం కూడా తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మైనారిటీల ప్రభుత్వం అని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మైనారిటీల భూములు దోచుకోవడం, మైనారిటీల ఆత్మహత్యలకి కారణమవడం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలు అందరూ కూడా రగిలిపోతున్నటువంటి పరిస్థితి. రైతన్నలకు ఇచ్చినటువంటి హామీలన్నీ గాలి కుదిలేసినటువంటి పరిస్థితి. ఇవాళ నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వలసపోయేటువంటి పరిస్థితి. ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గంలో కూడా తిరుగుబాటు మొదలవ్వడంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇవాళ అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు తాను సీటు ఇస్తానన్నా పోటీ చేయడానికి సిద్ధపడట్లేదు. నాకు నీ సీటు వద్దు, నీ పార్టీ వద్దని చెప్పి అనేక మంది నేరుగా అతనికే చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఎలాగో గెలవలేడు కాబట్టి ప్రజల్ని గందరగోళపరచడం కోసం ఇక్కడ ఎమ్మెల్యేలను అక్కడికి, అక్కడ ఎమ్మెల్యేలను ఇక్కడికి, ఎక్కడ చెత్త అక్కడ బంగారం అవుద్దా, అక్కడ చెత్త ఇక్కడ బంగారం అవుద్దా అనేది ఆలోచించకుండా ఇక్కడ వాళ్ళని అక్కడికి పంపిస్తే గెలిపిస్తారా? వీళ్ళు వాళ్ళు అందరూ కలిసి ఓడగొట్టేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సొంత జిల్లా ఎమ్మెల్యేలు నమ్మటానికి సిద్ధంగా లేరండి. ఇవాళ గేట్లు తెరవాలే కానీ తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో 5 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో అవకాశం లేనటువంటి వాళ్ళు జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి, మరీ ముఖ్యంగా ఇప్పుడే షర్మిల గారు రంగంలోకి దిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా. ఇప్పుడు దాదాపు ఇంకొక 40-50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి షర్మిల నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే నిజంగా తనతో, తన తండ్రితో తరాల పాటు నడిచినటువంటి వాళ్ళు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసహించుకొని బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డిని సొంత పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎంపీలు, మంత్రులే చేదరించి చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కేవలం ఇంకా 2 నెలలు మాత్రమే అధికారంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి తెరదించి ఎన్నికల్లో గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైన తర్వాత అణిచివేత నీ వల్ల కాదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరించేటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రభుత్వాధికారులు, పోలీసులు, అదేవిధంగా వైసీపీ అరాచక నాయకులు గుర్తుపెట్టుకోండి. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ పారిపోతాడు, మీరు ఎక్కడే ఉంటారు, మీరు మీ కుటుంబాలు ఇబ్బందులు పాలవుతాయి. ఎందుకంటే చట్టపరంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఆ చట్టపరంగా తప్పుడు చేసిన ప్రతి ఒక్కడిని వదిలిపెట్టి
పెట్టేటువంటి సమస్య లేదనేది గుర్తుపెట్టుకోండి. ఈ భయంతోనే చాలామంది తెలుగుదేశంకి వస్తాం కానీ మాకు సీటు కొడద్దు, ఎందుకంటే వైసీపీ చేసినటువంటి అరాచకాల్లో భాగంగా మమ్మల్ని కూడా కేసులు పెడతారేమో, మమ్మల్ని కూడా ఇబ్బందులు పెడతారేమో అనేటువంటి భయంతో ఉన్నటువంటి వైసీపీ నాయకులు తాము సేవ్ అవ్వడం కోసం తమకు సీటు కావాలని చెప్పి కాదు, ఎలాగో వైసీపీ ఓడిపోతుంది, వచ్చేది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ పంచను నీడవమని చెప్పి సీట్లు కూడా వద్దని చెప్పి అనేక మంది అడుగుతున్నారు. అంటే వాళ్ళకి వైసీపీ పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. అన్ని ఇంటర్నల్ సర్వేల్లో కూడా వైసీపీ ఎత్తిపోయిందని తెలిసింది. అందుకే ఇకనైనా ప్రభుత్వ అధికారులు పోలీసులు మారాలి.